దేవునికి మహిమ కలుగునుగాక. ఈ దినం దేవుని వాక్యం, గడ్డి ఎండును దాని పువ్వు రాలును, అయితే దేవుని వాక్యము, ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. గమనించినట్లయితే గనక దేవుని యొక్క వాక్యము ఎల్లప్పుడూ నిలుస్తుందంట. పరిస్థితులు అనుకూలంగా ఉన్నా, ప్రతికూలంగా ఉన్నా, ఎలాగ ఉన్నా కూడా దేవుని యొక్క మాట అలాగే ఉంటుందంట. మన చుట్టూ ఉండే మనుషులు పరిస్థితులన్నీ అనుకూలంగా ఉంటే మన చుట్టూ ఉంటారు, మనకు సహాయంగా ఉంటారు. పరిస్థితులు కన్నా చేదాటిపోయినా, పరిస్థితులు ప్రతికూలంగా మారిపోతే మన చుట్టూ ఎవరు కూడా ఉండరు. అయితే నీ చుట్టూ ఎవరు ఉన్నా లేకున్నా, నీ పరిస్థితి ఎలా ఉన్నా, బాగున్నా బాగాలేకున్నా సరే, దేవుని యొక్క వాక్యము ఎప్పుడు కూడా నిలుస్తుందండి. ఆయన మాట తప్పే దేవుడు కాదు. మనల్ని మర్చిపోయే దేవుడు ఎంత మాత్రం కాదు. నిన్ను విడిచిపోయే దేవుడు ఎంత మాత్రము కానే కాదు. కాబట్టి గమనించండి, దేవుని మాట ఎప్పుడు కూడా నిలుస్తుంది. అందుకే భూమి ఆకాశం గతించిన నా మాటలు గతింపు నేరవని అంటున్నాడు. ఒక విషయాన్ని గమనించండి, ప్రకృతిలో గడ్డి ఇవన్నీ కూడా, కొన్ని చెట్లు ఇవన్నీ కూడా పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు బాగుంటాయి. పరిస్థితులు ప్రతికూలంగా మారితే, అంటే వర్షాభావ పరిస్థితులు, కరువు కాటకాలు ఇటువంటి కలిగినప్పుడు ఆటోమేటిక్గా అవన్నీ ఎండిపోతుంటాయి, రాలిపోతుంటాయి. అయితే నీకు పరిస్థితి ఎలా ఉన్నా సరే, అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నా, దేవుని మాట ఎప్పటికీ కూడా మారదండి. ఆ మారినటువంటి దేవుని యొక్క మాటను నీ ముందు పెట్టుకొని దేవుని సన్నిధిలో ప్రార్థించి దినాన నిశ్చయంగా దేవుడు నీ జీవితంలో ఒక గొప్ప కార్యాన్ని చేయబోతున్నాడు. నిశ్చయంగా ప్రభు నీ జీవితంలో ఒక మేలైన కార్యాన్ని చేయబోతున్నాడు. ఇప్పటి వరకు నువ్వు ఎదురు చూసిన దీవెన ఆశీర్వాదం నువ్వు పొందుకోబోతున్నావు. ఇప్పటి వరకు ఎదురు చూసినటువంటి మేలు నువ్వు పొందుకోబోతున్నావు. ఇప్పటి వరకు నువ్వు ఎదురు చూడనటువంటి గొప్ప ఆశీర్వాదాలను నువ్వు పొందుకోబోతున్నావు. ఇప్పటి వరకు నువ్వు చూడనటువంటి గొప్ప కార్యాలన్నిటిని కూడా ఈ దినాన నువ్వు పొందుకోబోతున్నావు. కళ్ళు మూసుకుని ప్రార్థిద్దాం. మహాగణుడా, పరిశుద్ధుడా, స్తోత్రాలు. ఈ మాటను దయతో జ్ఞాపకం చేసుకోనండి. మీరు దీవించి ఆశీర్వదించి మహిమకరంగా మార్చండి. యేసు నామములో అడిగి పొందుకొని ఉన్నాము పవిత్ర తండ్రి, ఆమేన్.